హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు వారాహిమాత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అసలు వారాహిమాత ఎవరు, వారాహిమాత ఎలా జన్మించారు, వారాహిమాతకి రాత్రి సమయంలోనే ఎందుకని పూజలు చేస్తారు, మరి ఇటువంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ఆదిశక్తి అమ్మవారి నుంచి 7 శక్తులు ఉద్భవించాయి. వారే సప్తమాతృకలు. ఈ సప్తమాతృకల్లో ఒకరే వారాహిమాత. ఈ అమ్మవారిని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. అమ్మవారి ఆలయాలన్నీ కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి. వారాహిమాత గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాలు ఉన్నాయి. వాటిల్లో దేవి భాగవతి పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతల్ని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవి సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్న సమయంలో రక్తబీజుడు ఒంట్లో నుంచి ఒక్కో రక్తపు బొట్ట నేలపై పడుతుంది. అయితే రక్తబీజుడికి ఒక వరం ఉన్నది. అది ఏంటంటే తన రక్తపు బొట్టు నేలపై పడిన ప్రతిసారి మరో రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దానివల్ల రక్తబీజుల్ని ఎంతమంది చంపాలని చూసినా రక్తబీజుడి శరీరం నుంచి ఈ వేలాది మంది రాక్షసులు పుట్టుకొస్తూ ఉంటారు. రక్తబీజుడు చంపడం అసాధ్యమైంది. అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకలను పుట్టిస్తుంది. సప్తమాతృకలు అంటే 7 అమ్మవార్లు. ఈ 7 అమ్మవార్లు కూడా దుర్గాదేవి స్వరూపాలే. కానీ ఈ సప్తమాతృకలు తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ సప్తమాతృకలు ఎవరంటే బ్రహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, ఇంకా చాముండి. అప్పుడు ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుడిని సంహరించడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ వారాహీదేవి రక్తబీజాన్ని సంహరించేటప్పుడు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాలపై కూర్చుని తనకి ఉన్న పదునైన దంతాలతో ఉన్న రాక్షసులందరినీ సంహరిస్తూ ఉంటుంది. దుర్గాదేవి ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ 7 స్వరూపాలు కూడా దుర్గంలో తిరిగి కలిసిపోయి రక్తబీజులను సంహరించినట్లే దేవి భాగవతంలో ఉన్నది. ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు. కానీ భూదేవి చిత్రహింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహీదేవి కోసం కఠోర తపస్సు చేసి వారాహీదేవిని ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు వారాహి అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మవారు మాత్రం ఆ అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెబుతుంది. హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే, అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు. దానికి వారాహిమాత సరే అని ఒప్పుకుంటుంది. కానీ వెంటనే హిరణ్యాక్షుడు నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు. దానికి కూడా వారాహిమాత సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ వరాన్ని అండగా చూసుకుని హిరణ్యాక్షుడు విచ్చలవిరిగా రెచ్చిపోతూ భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు హిరణ్యాక్షుని చంపడం కోసం వారాహి అమ్మవారు నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి. ఇంకా మత్స్యపురాణంలో శివుని చెమటబొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులు అందరూ అధిపతి అయ్యే దేవతలపైన యుద్ధాన్ని మొదలు పెడతాడు. అప్పుడు ఈ అంధకాసురుని సంహరించడానికి శివుని పార్వతీదేవిలో ఉన్న వారాహిదేవిని స్మరించినట్లు కూడా ఈ మత్స్యపురాణంలో ఉంది. ఈ మత్స్యపురాణంతో పాటు వామన పురాణంలో సప్తమాతృకలను దుర్గమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్లు ఉంది. అందులో వారాహిమాత మాత్రం చండికా వీపు భాగం నుంచి పుట్టినట్లు ఉంది. అయితే ఈ గ్రంథంలో ప్రతిసారి వారాహిమాత వచ్చేది శత్రు వినాశనానికి, అలాగే సేనలకి ఆధిపత్యం వహించడానికి. ఇంకా వారాహిమాత భర్త వరాహస్వామి అనుకుంటూ ఉంటారు. అది మాత్రం చాలా పెద్ద తప్పు. ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి. ఎలాగైతే పార్వతీదేవి నుండి సప్తమాతృకలు వచ్చారో అలాగే శివుని రూపమైన భైరవుడు నుండి అష్టభైరవులు ఉద్భవించారు. ఆ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటాడు. ఈ అష్టభైరవుల్లో ఒక్కడైన ఉన్మత్త భైరవుడు వారాహిదేవి యొక్క భర్త. కాబట్టి వారాహిమాత భర్త వరాహస్వామి కాదు, ఉన్మత్త భైరవ. లలితా సహస్రనామంలో ఈ స్తోత్రాన్ని చూడండి. గిరిచక్రధారుడ దండనాద పురస్కృత. ఇందులో గిరి అంటే వరాహములు చేత లాగబడుతున్న, చక్రరథ అంటే చక్రములు గల రథాన్ని, అరుడ అంటే ఎక్కిన అని అర్థం, దండనాద పురస్కృత అంటే
దండము చేత ఎందు ఎల్లప్పుడూ గల వారాహిదేవి చేత సేవించబడుతున్నటువంటిది అని అర్థం. ఇదే లలితా సహస్రనామంలో మరొక చోట విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత అని ఉంటుంది. దీన్ని బట్టి విషంగుడు అనే అసురుడిని వారాహి మాత సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం. లలితాదేవి సైన్యంతో రాధ అశ్వ గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది. ఇలా సత్యవంతమైన అవతారం వారాహిదేవి. కానీ వారాహిమాతకు ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 2-3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రి వేళల్లో లేదా తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహిమాత గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇంకా చివరిగా కాశీలో ఉన్న ఉగ్ర వారాహిదేవి ఆలయం గురించి చెప్తాను. ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటుంది. ఆ విగ్రహం కూడా చాలా పెద్దది. కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడటానికి అక్కడ కుదరదు. ఆలయాన్ని కేవలం 2-3 గంటల్లో మూసేస్తారు. ఆ సమయంలో మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన 2 రంధ్రాలు గుండానే అమ్మవారిని చూడాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.